మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వసంత కాలంలో మనం ఉన్నాము, ఇలాంటి కాలంలో మనం ఉన్నాము, ఈ శ్రమ దినాలలో మనం ఉన్నాము, సిల్వ దానంలో మనం ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపే గొప్ప అవకాశంలో మనం ఉన్నాము. దేవుడిచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఉపవాస దినంలో దేవుని హత్తుకొని దేవుని సన్నిధిలో మరి ఎక్కువ సమయం గడుపుతూ మనలో ఉన్న పాపాన్ని తీసుకుంటూ, మనలో ఉన్న చెడును తీసుకుంటూ, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని అన్ని కూడా తీసేసుకొని దేవునికి ఇష్టడుగా దేవుడు ఏదైతే మన నుంచి కోరుతున్నాడో అవి హత్తుకొని జీవించడానికి దేవుడి లెంట్ కాలంలో మనకు సమయం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస దినంలో మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ఉంటున్నారో మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి మరి ముందుకు నడిపించును గాక. మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేయను గాక. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లెంట్ కాలం అంతా కూడా మరి ఉపవాస దినంలో ఈ శ్రమ దినాలలో మనం ఉంటుండగా దేవునికి సమీపంగా జీవిస్తున్న గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. మనం చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. సిలువను గురించి మరి వార్త నశించుచున్న వారికి అది వెరితనమే. మరి మనం ఉపవాసం ఉంటూ లెంట్ కాలంలో ఉంటుండగా మనల్ని చూసి ఎంతోమంది మరి అనేక మాటలు వారు మాట్లాడుతుండొచ్చు. మరి ఈ 40 దినాలలో మరి సిలువ దానంలో ఉంటుండగా మరి మనల్ని ఉద్దేశించి ఎంతోమంది ఎంతో రీతిగా మాట్లాడినా కానీ మనకు దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, సిల్వను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనమే, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి ఉన్నది. ఈ యొక్క సిలువ దారిలో ఈ శ్రమ దినాలలో మనం ఉంటుండగా సిలువ దేనికి సాదృశ్యం అనగానే శ్రమకు సాదృశ్యము. యేసయ్య ఆ సిలువలో పడిన శ్రమ సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. మనందరి పాపముల నిత్యము ఆ కల్వరి సిలువలో యేసయ్య మరి ఆ సిలువనంతా కూడా మోసుకుంటూ వెళుతూ మరి ఆ సమయంలో సైనికులు కొరడాలతో కొడుతూ శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినప్పుడు ఆ శ్రమ అంతా కూడా భరించి ఉన్నాడు. ఎందుకు భరించి ఉన్నాడు అని ఆలోచిస్తే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ కొరకు నా కొరకు యేసయ్య సిలువ ఆ భారం అంతా కూడా భరించి ఉన్నాడు. మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన ఆ ఒక శ్రమను యేసయ్యనే ఆ శ్రమ పొందుకొని యేసయ్యనే ఆ ఒక వెలంతా కూడా యేసయ్య మన నిత్యము చెల్లించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోకం నుంచి వచ్చి తిరిగి పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఆ పరలోకం నుంచి వచ్చి తిరిగి పరలోకానికి ఎక్కి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మన పాపముల నిత్యము ఆ కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకులకు కనపరుచుకొని మరి 40 దినాల వరకు యేసు ప్రభు ఈ లోకంలో అనేకులకు తాను కనపరుచుకున్న తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళి మరలా ఆ పరలోకంకి ఏ రీతి అయితే వెళ్ళి ఉన్నాడో ఆ రీతిగానే పరలోకం నుంచి తిరిగి రాబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. వాక్య భాగంలో చూసినట్టయితే 13వ వచనం, మరియు పరలోకం నుంచి దిగి వచ్చి వాడవాడు అనగా పరలోకంలో ఉండే మనుష్య కుమారుడు తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడవాడు లేడు. నిజమే కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోకము విడువరాని ఆ స్థలాన్ని, దేవాది దేవుడు ఆ స్థలాన్ని వదిలేసి మన నిత్యము ఈ లోకానికి వచ్చి మరి ఒక మానవునిగా యేసు ప్రభు శరీర రీతిగా మనం ఎలా ఎదుగైతే ఉన్నామో ఆ రీతిగా యేసు ప్రభు మన నిత్యం ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మన నిత్యం ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిగా జీవించి మనకు మాదిరిగా చూపించి ఉన్నాడు. మనం ఎలా జీవించాలో యేసు ప్రభు మనకు నేర్పించి వెళ్ళి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, పరలోకం నుంచి దిగి వచ్చేవాడు మరి మనిషి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చి తిరిగి పరలోకంలో
మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన అందరి నిత్యము పరలోక బంధు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనము, చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు మృతుల నుంచి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన అందరి పాపముల నిత్యం ఆ కల్వరి శిలువలో చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన దినంలో తిరిగి లేచి మరి సమయంలో ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు మృతుల నుంచి లేచినవాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. హల్లెలూయా. మనందరి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనందరి నిత్యము ప్రతిరోజు ప్రతి సమయము మనలను దేవాతి దేవుడు చూస్తూ మనందరిని కూడా పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుచును. నేను సాత్వికుడను దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులభంగా నా భారము తేలికగా ఉన్నదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజల సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి కింది భాగంలో చూసినప్పుడు, మరి ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ ఒక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలను మోషే నాయకత్వంలో నడిపిస్తున్న సమయంలో ప్రజలు ఎదురు తిరిగారు. ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు? మాకు ఐగుప్తులలో మరి ఆహారం లేదా? ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నారని వారు శోధించినప్పుడు యేసు ప్రభు ఆ సమయంలో వారిని శిక్షించున్నాడు. ప్రియ దేవుని సంఘం, మనం సంఖ్యాకాండం చూసినట్టయితే మరి 21వ అధ్యాయము 5వ వచనం, కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుంచి మీరు ఎందుకు రప్పించితిరి? అక్కడ ఆహారం లేదా, నీళ్లు లేవా? మరి అవన్నీ అన్నపానంలో మాకు అసహ్యమైనవి అంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన్నా ఆహారము ప్రతిరోజు దేవాది దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించిన తర్వాత ఆ మన్నా ఆహారం కూడా మాకు అసహ్యమైనదని ప్రజలు తిరుగుబాటు చేస్తుంటారు. మనల్ని ఎందుకు తీసుకొచ్చారు? మాకు ఐగుప్తులలో ఆహారం లేదా, ఐగుప్తులో నీళ్లు లేవా, అన్నీ మాకు ఉన్నాయి కదా, మనల్ని ఎందుకు తీసుకొచ్చారని వారు తిరుగుబాటు చేసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ అరణ్యంలో వారందరినీ కూడా శిక్షించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసి, కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుంచి మీరు ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, మరి ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు. దేవుడు ప్రతి దినము సమృద్ధిగా వారికి ఇచ్చినా కానీ వారంటా ఉన్నారు మాకు ఆహారం లేదు, నీళ్లు లేదని. ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని అందుకు ప్రజలు తమ కరములోని సర్పములను పంపి అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలు అనేకులు చనిపోయినారు. ఆ సమయంలో దేవాతి దేవుడు ప్రజలను సర్పముల చేత మరి సర్పములు కాటు వేయడం ద్వారా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోతున్న సమయంలో తిరిగి వారు వచ్చి మేము పాపం చేశాము, దేవునికి నీకు విరోధంగా పాపం చేశామని వారు ఒప్పుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే కింది వచ్చినప్పుడు చూసినట్టయితే అందుకు యెహోవాకు ప్రజలకు ఆ సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇజ్రాయేల్ అనేకులు చనిపోయినారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసి తిని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకోమనిరి. పాపం చేశారు, తప్పు చేశారు. ఈరోజు కూడా యేసయ్య మన పక్షాన నిలబడతాను. ఈరోజు కూడా ఈ గడియలో కూడా యేసయ్య నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే
యేసు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు ప్రజలను దేవాది దేవుడు నడిపిస్తున్న సమయంలో మోషే నాయకత్వంలో తీసుకొస్తూ బానిస బ్రతుకుల నుంచి యేసు ప్రభు వారిని విడిపించి తీసుకొస్తున్న సమయంలో మోషే నాయకత్వంలో వారు ముందుకు వెళ్తుండగా దేవుని ఎదిరించారు. మనల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ అరణ్యంలో చచ్చుటకు మనల్ని తీసుకొచ్చారా? ఐగుప్తులలో మాకు నీళ్ళు లేవు, ఇక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, ఐగుప్తులో మాకు అన్నీ ఉన్నాయని దేవునిపై వారు విరోధంగా మాట్లాడినప్పుడు దేవాది దేవుడు సర్పంల చేత మరి సర్పంలను అక్కడ పంపించి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చనిపోతున్న సమయంలో తిరిగి ప్రజలందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి, యెహోవాకు మరి నీకు విరోధంగా మేము పాపం చేసి మా గురించి వేడుకొనండి, మనల్ని రక్షించండి అని తిరిగి వారు మోషే దగ్గరకు వచ్చిండారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అంతవరకు వారి నోటి నుంచి అనేక మాటలు వారు పలికిన వారు తిరిగి అదే నోటి నుంచి మనల్ని రక్షించు, మేము పాపం చేశాము, దేవునికి విరోధంగా మేము పాపం చేశాము, నీకు విరోధంగా మాట్లాడినాము, నువ్వు మా గురించి విజ్ఞాపన చేయి, దేవుని వేడుకో అని మోషే దగ్గరకు వచ్చి బతిమాలుకుని చిన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసేది యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించుమని ఆయనను వేడుకొని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా ఆ తాపకరమైన ఆ సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టమన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రార్థన చేశాడు. మోషే దేవునికి ప్రార్థన చేసి ఈ ప్రజలను మరి విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు మోషేకు చెప్పిన మాట, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన ఒక సర్పమును వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు ఆ కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూసినప్పుడు బ్రతకనని మోషేకు సెలవిచ్చాను. ఒక సర్పము అంటే తాపకరమైన సర్పంలో ఒకటి ఆ వెండి దాన్ని తయారు చేసి అక్కడ నిలబెట్టాం. దాన్ని చూసినప్పుడు ప్రజలందరూ బ్రతుకుతారని దేవాది దేవుడు మోషేకు సెలవిచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ కాబట్టి మోషే ఇత్తడి సర్పము మరి ఇత్తడి యొక్క సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను. అప్పుడు ఆ సర్పంను చూసిన ప్రతిష్ఠ చూసిన వాడు, ఆ ఇత్తడి సర్పంను చూసిన వాడు, నిదానించి చూసిన వారందరూ బ్రతికెను. ఎప్పుడైతే ఇత్తడి యొక్క ప్రతిష్ఠను చేసి అక్కడ పెట్టినప్పుడు, ఆ స్తంభము మీద పెట్టినప్పుడు ఎవరైతే ప్రజలందరూ పాము చేత కాటుబడుతున్న ప్రజలందరూ ఆ ఒక ఇత్తడి సర్పంను అక్కడ ఆ స్తంభము మీద నిలబెట్టినప్పుడు, ఆ ప్రతిమను చూసినప్పుడు ప్రజలందరూ తిరిగి బ్రతికి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ మాట ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 14-15 వచనంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడతాయి. సంఖ్యాకాండంలో జరిగిన సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. మనం చూసినట్టయితే అరణ్యంలో మోషే సర్పం ఎలాగ ఎత్తనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తవలసినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ ఆనాడు వారు ఆ ఇత్తడి ఆ సర్పము ప్రతిష్టము చేసినప్పుడు, ఆ పాపం చేసినప్పుడు, ఆ పాపం నుంచి వారు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర వేడుకొని, మేము యెహోవాకు నీకును విరోధంగా పాపం చేసిన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక ఇత్తడి సర్పము ప్రతిష్టను చేసి ఒక స్తంభం మీద పెట్టినప్పుడు దాన్ని చూసినప్పుడు వారందరూ బ్రతికారు. ఈనాడు మనము చూసవలసిందే యేసయ్యనే అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కలువరి శిలువలో వేలాడిన మన ప్రభు యేసు క్రీస్తుని మనం చూడవలసిందే. ఈరోజు మనము రక్షించబడాలి అంటే యేసయ్యనే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనమందరం కూడా దేవుని కృపలో
మనం ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, ఇత్తడి సర్పము ఒక ప్రతిష్టము చేసి ఆ స్తంభము మీద పెట్టమని. ఈనాడు మనం చూడవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనం అందరం కూడా ఆ సిలువలో వేలాడే ప్రభు అయిన యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ప్రతి ఒక్కరం కూడా ఆ సిలువలో వేలాడే ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరం కూడా యేసయ్యే మార్గం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు చూసినట్టయితే యోహాను సువార్తలో తెలియజేసిన మాట 14వ అధ్యాయంలో తెలియజేసిన మాట చూసినట్టయితే 6వ వచనంలో యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువే మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు సంఖ్యాకాండంలో ప్రజలు మరి పాపం చేసినప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు. ఈరోజు కూడా మనం పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు పొందుకోవాలి. మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా మార్చే ప్రభు యేసు క్రీస్తు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక ద్వారా మనకు తెలియజేసిన మాటలు ఒకసారి గమనించినట్టయితే మనమందరం కూడా పాపం చేశాము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఆనాడు పాపం చేసినప్పుడు దేవాది దేవుడు దగ్గరకు వచ్చి వారు పాపంలోకి వారు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు. ఇత్తడి సర్పం ఒకటి చేసి ఆ ప్రతిష్టను అక్కడ పెట్టినప్పుడు దాన్ని చూడమని చెప్పాడు. దాన్ని అందరూ చూసినప్పుడు తిరిగి వారు బ్రతికారు. ఈరోజు మనం చూడవలసింది ప్రభు యేసు క్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 3:23లో తెలియజేస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపులమే, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. కానీ దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం పొందుకోవాలని యేసయ్య సువార్తలో మనకు తెలియజేయబడుతుంది. యేసు ప్రభు చెప్తున్న సువార్తలో కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి అని తెలియజేసిన మాటను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపచేత మనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసయ్య కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనము, కాబట్టి నమ్మువారైన కృపచేత క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. 25వ వచనము, పూర్వము చేయబడిన పాపంలో దేవుడు తన ఉరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందు వల్ల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు బట్టి ఆ కాలమందు నీతి కనబరచబడెను. తన నీతి మంతుడైండు యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చివాడు ఉండుటకు ఆయన ఇలాగ చేసెను. హల్లెలూయా. మనం అందరం కూడా నీతిమంతులుగా రక్షించబడడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలువరి సిలువలో మనందరి నిత్యము వెల చెల్లించేశాడు. మనందరి పాపముల నిత్యము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ సిలువలో శ్రమపడి ఆ శ్రమ ద్వారా మనందరికీ విమోచన దయచేస్తున్నాడు, మనందరికీ రక్షణ దయచేస్తున్నాడు. ఈరోజే కాలము మనం చూడవలసిందే మన యేసయ్యనే మార్గమై ఉన్నాడు. ఆ కలువరి సిలువలో ఆ వేలాడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆ కలువరి సిలువలో యేసయ్య రక్తము కార్చడం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల దేవుని ఉచితమైన కృపచేత మనమందరం కూడా రక్షించబడి ఉన్నాము. మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. మనం చూడవలసింది ఎవరినంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని చూడవలసి ఉన్నాము. యేసయ్యనే మార్గమై ఉన్నాడు. యేసయ్యనే మనం విడిపిస్తాడు. యేసయ్యనే మనకు ఆధారమై ఉన్నాడు. యేసయ్య తప్ప వేరే మార్గం ఏది కూడా లేదు. పరలోక రాజ్యం చేరబడాలి అంటే యేసయ్యనే మార్గమై ఉన్నాడు. అందుకే అంటున్నాడు యేసయ్య,
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు. మనకు యేసయ్యనే మార్గమై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఒక ఇత్తడి సర్పము ఆ ప్రతిష్టను చూసినప్పుడు వారు బ్రతికి ఉన్నారు. మనం చూడవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తునే. యేసయ్యనే మనం చూడవలసినది. యేసయ్యనే మనల్ని కాపాడుతాడు, యేసయ్యనే మనల్ని విడిపిస్తాడు, యేసయ్యనే మనల్ని రక్షిస్తాడు, యేసయ్యనే మనల్ని సరైన మార్గంలో పెడతాడు. వేరే మార్గం ఏది కూడా లేదు. యేసే మార్గమై ఉన్నాడు. అట్టి రక్షణ అనుభవము దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా దేవాది దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసే మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇట్టి మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీవే మార్గమై ఉన్నావు, నీవు తప్ప వేరే మార్గం లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తండ్రి నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారము మరి మోషేకు నువ్వు సెలవిచ్చిన ప్రకారం ఇత్తడి సర్పముకు ప్రతిష్టం చేసే స్తంభము మీద పెట్టినప్పుడు మరి ప్రజలందరూ దాని వైపు చూసినప్పుడు వారు ఆ ఒక సర్పం కాటేసినప్పుడు తిరిగి వారు బ్రతికి ఉన్నారు. తండ్రి ప్రభా, ఈ లోకంలో మరి మా పాప జీవితాల రోత జీవితాల నుంచి విడిపించబడాలి అంటే నీవే మార్గమై ఉన్నావు, నీవే రక్షకుడై ఉన్నావు అని మాటల చేత మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఇలాంటి కాలంలో ఉపవాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను వారి జీవితంలో గొప్ప మార్పును, రక్షణను దయచేయమని అడుగుతూ ఈ రోజంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు ఆయన యందు విశ్వసించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైతే డైడుగాక. ఆమేన్.